భగవద్గీతా కించిదధీతా గంగాజలలవా కణికా పీతా భగవద్గీతా కించిదధీతా గంగాజలలవా కణికా పీతా సకృదపియేన మురారి సమక్షా సకృదపియేన మురారి సమక్షా క్రియతే తస్య యమేన న చక్షా క్రియతే తస్య యమేన న చక్షా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవంతుని దయ పొందటానికి కఠినమైన తపస్సులు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేయని అవసరం లేదు. అత్యంత సులభమైన భక్తి మార్గాన్ని తెలియచేసే అద్భుతమైన శ్లోకం ఇది. భగవద్గీత కించిత్ కించిత్ అధీత. భగవద్గీతను కొంచెమైనా అంటే కనీసం ఒక్క శ్లోకమైనా అర్థం చేసుకొని చదివినా, గంగాజల లవకణిక పీత, పవిత్రమైన గంగాజలాన్ని కనీసం ఒక చిన్న చుక్క లేక ఒక చిన్న బొట్టు అయినా తాగినట్లయితే, సకృదపియేన మురారి సమక్ష, జీవితంలో కనీసం ఒక్కసారైనా ఎవరి చేతనైతే మురారికి అంటే ముర అనే రాక్షసుడిని సంహరించిన శ్రీకృష్ణునికి లేదా గోవిందునికి చక్కటి పూజ క్రియతే చేయబడుతుందో, తస్య యమేన న చర్చ, అతనికి అలాంటి భక్తునికి యమధర్మరాజుతో చర్చ ఉండదు అంటున్నారు. భావం: భగవద్గీతను కొంచెమైనా చదివి అర్థం చేసుకున్న వారికి, పవిత్రమైన గంగాజలాన్ని కనీసం ఒక్క చుక్కైనా సేవించిన వారికి, అలాగే భక్తి శ్రద్ధలతో ఆ మురారిని అంటే ఆ శ్రీకృష్ణుడిని జీవితంలో ఒక్కసారైనా మనస్ఫూర్తిగా పూజించిన వారికి యమధర్మరాజుతో ఎలాంటి వాదన చర్చ ఉండదు. అంటే వారికి మరణ భయం కానీ నరక బాధలు కానీ ఉండవని భావం. శంకరాచార్యుల వారు ముక్తిని పొందటానికి 3 సులభమైన మార్గాలను ఇక్కడ చెప్పారు. ఒకటి గీతా పఠనం, అంటే ఇది జ్ఞానానికి సంబంధించింది. గీతలోని ఒక్క శ్లోకాన్ని ఆచరణలో పెట్టినా ఆత్మజ్ఞానం కలుగుతుంది. రెండవది గంగాజల పానం, కర్మశుద్ధి, పవిత్రతకు, నిష్కామ కర్మకు గంగాజలం ఒక ప్రతీక. మూడవది మురారి అర్చన, అంటే భక్తి. ఏ కల్మషం లేకుండా ఒక్కసారి మనసారా కృష్ణుడిని పిలిచినా చాలు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఉన్నా, కనీసం వాటిని కొద్దిగా ఆచరించినా సరే మనిషి జన్మ తరిస్తుంది. మృత్యువు సమీపించినప్పుడు తనను నరకానికి తీసుకువెళ్లేందుకు యమభటులు వస్తారేమో అనే భయం ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే అలాంటి భక్తులను స్వయంగా ఆ శ్రీహరే తన వైకుంఠానికి తీసుకువెళ్తాడు.
దేవుడికి కావలసింది ఆడంబరాల పూజలు కాదు. కొంచెమైనా సరే స్వచ్ఛమైన భక్తి మాత్రమే అని ఈ శ్లోకం మనకు నేర్పుతోంది. ఇంతటి అద్భుతమైన శ్లోకాన్ని మనకు అందించిన శంకరాచార్యుల వారికి మనం భక్తిపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుందాం.